ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు సాత్వికము అనేటువంటి ఆత్మ ఫలాన్ని గురించి మనం ధ్యానిద్దాం. ఆత్మ ఫలము అంటే జెంటిల్నెస్. గలతీ 5వ అధ్యాయము 22లో మనం చూస్తాం. సాత్వికుడు అంటే బలహీనుడు కాదు, తన బలాన్ని నియంత్రించగలిగినటువంటి శక్తిమంతుడు. సాత్వికతానికి యేసు ప్రభువారు ఒక పరిపూర్ణమైనటువంటి నమూనా అని చెప్పుకోవచ్చు. నేను సాత్వికుడను, హృదయములో వినయము గలవాడిని. ఆయనను నిందించినప్పుడు ప్రతినింద లేదు, ఆయనను దూషించినప్పుడు ప్రతిదూషణ లేదు. దేవుని సేవకులలో మిక్కిలి సాత్వికుడు మోషే. సౌలు దావీదును హింసించినప్పటికీ సాత్వికతాన్ని చూపించాడు. సౌలుని చంపకుండా క్షమించాడు. దేవుడు సాత్వికులను ప్రేమిస్తాడు. సాత్వికులు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవుడు గర్విష్ఠులను ఎదురుస్తాడని ఉంటుంది. అలాగే వినయము గలవారికే ఆయన కృపను చూపిస్తాడు. సాత్వికుడు అంటే మనిషి తన బలాన్ని దేవుని నియంత్రణలో ఉంచినవాడు సాత్వికుడు. హృదయంలో ఉన్నటువంటి క్రీస్తు స్వభావము, అదే యేసుక్రీస్తు యొక్క ప్రతిబింబము. సాత్వికంతో నడిచినప్పుడు మన జీవితము దేవునికి ప్రియమైనదిగా. సాత్వికులు ధన్యులు. మన భూలోకాన్ని దేవుని ఆత్మఫలమైనటువంటి సాత్వికాన్ని మనం ధరించుకొని జీవితంలో అది మనశ్శాంతి, సుఖము, సౌఖ్యము ఇవన్నీ శాంతి కలిగి జీవించాలని